ఫ్రెండ్స్ టెక్నో 1770కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 31, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు రేపు మన గేమింగ్ ఛానల్లో లైవ్కి అయితే వస్తానండి. రేపు ఈవినింగ్ 7 to 10 మధ్యలో ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకవేళ నా లైవ్లో మీరు కలవాలనుకుంటే రేపు అక్కడికి వచ్చేసేయండి 7 PMకి. గేమింగ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ ఎనబుల్ చేసుకోండి. రేపు 7 PMకి అక్కడ కలుద్దాం. డిస్క్రిప్షన్లో గేమింగ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా చెక్ చేయండి. రేపు అక్కడ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మొత్తం చాలా రోజులు అయింది నేను కూడా ఇంటరాక్ట్ అయ్యి మీతోటి. ఒకసారి మనం అందరం కలిసి మాట్లాడుకుందాం. ఇంకా న్యూస్ లేకపోతే ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ రోడ్ మ్యాప్ అయితే బయటకు వచ్చింది. ఏ ఇయర్లో ఏమేమి తీసుకురాబోతున్నారు అని చెప్పేసి. వీళ్ళు యాపిల్ SE సిరీస్ ఆపేశారు కదా, దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే 2025లో యాపిల్ SE4 వస్తుందంట, ఐఫోన్ SE4. అండ్ 2026లో యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ వస్తుందంట, ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్. అండ్ మ్యాక్బుక్ OLED డిస్ప్లేతో మ్యాక్బుక్ కూడా మనం 2026లో చూడవచ్చు. అండ్ లో ఎండ్లో VR హెడ్సెట్ మనకి ఈ యాపిల్ విజన్ ప్రో వచ్చింది కదా, అట్లాంటిది లో ఎండ్లో 2026లో ఒకటి తీసుకొని వస్తారు. అండ్ 2027లో వచ్చేసరికి AR గ్లాసెస్ వీటితో పాటు ఫోల్డబుల్ ఐప్యాడ్స్ కూడా వస్తాయంట. ఇవన్నీ చూసిన తర్వాత యాపిల్ యూజర్స్ ఒకటే మాట అంటున్నారు, మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో జూన్ 11వ తారీఖు ఒప్పో F27 సిరీస్ తీసుకొని రాబోతుంది. దీనిలో స్పెషల్ ఏంటంటే టాప్ మోడల్ F27 Pro ప్లస్లో IP69 వాటర్ రెసిస్టెంట్ రాబోతుంది. ఇప్పటివరకు మనం IP68 చూసాం కదా, IP69తో ఇండియాకి ఈ ఫోనే ఫస్ట్ రాబోతుంది. IP68కి 69కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇది వాటర్ జెట్స్ని కూడా సర్వైవ్ అవ్వగలదు. వాటర్ మీరు జెట్స్ తీసుకొని కొట్టినా కానీ అండ్ దాంతోపాటు కొద్దిగా హాట్ వాటర్ని కూడా IP69 రేటింగ్ ఉన్నవి సర్వైవ్ అవ్వగలవు అనమాట. సో ఎంత హాట్ వాటర్ చెప్పట్లే, ఎంత డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఏం చెప్పట్లే, కానీ కొద్దిగా హాట్ వాటర్ని అండ్ వాటర్ జెట్స్ని IP69 రేటింగ్ ఉన్నాయి సర్వైవ్ అవ్వగలవు. మరి చూడాలి, వచ్చిన తర్వాత చెక్ చేయాలి ఇవి ఎంతవరకు వర్క్ అవుతాయో. పేపర్ మేము మాత్రం బాగానే ఉన్నాయి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ GT6 జూన్ 20వ తారీఖు రాబోతుందా. ఏదో ఒక పేపరు దాని మీద జూన్ 20 కనిపిస్తుంది, GT6 అని కనిపిస్తుంది. అది చూసి అందరూ జూన్ 20 రాబోతుందని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఎప్పుడైనా రావచ్చు. జూన్లో అయితే ఖచ్చితంగా రియల్మీ GT6 అయితే వస్తుంది. ఇది 8S Gen 3 ప్రాసెసర్తో రాబోతుంది. ఆల్రెడీ చెప్పా కదా, వీళ్ళు GT60 తీసుకొని వచ్చారు, అది ఎంత సక్సెస్ అయితే అవ్వలేదు. ఎందుకంటే పోకో F6 వచ్చి దాన్ని కొడితే బౌండరీ వెనక్కి వెళ్ళిపడింది అనమాట. ఎందుకంటే పోకో X6 8S Gen 3 ప్రాసెసర్తో వచ్చింది కదా. ఇప్పుడు దానికి పోటీగా పోకో F6కి పోటీగా వీళ్ళు దీన్ని దింపుతున్నారు, రియల్మీ GT6ని. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ ఫోన్స్కి కొన్ని ఫీచర్స్ అయితే తీసుకొని రాబోతుంది తొందరలో. అండ్ ఇవి ఫ్యూచర్లో మేబీ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా వీళ్ళు తీసుకొని రావచ్చు. బాగున్నాయి ఫీచర్స్. ఫస్ట్ ఫీచర్ వస్తే గూగుల్ మెసేజెస్లో మీరు ఎవరికైనా మెసేజ్ పంపించారు, మిస్టేక్ అయిందనుకోండి 15 minutes లోపు దాన్ని మీరు ఎడిట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి హాట్స్పాట్కి సంబంధించి మీరు గూగుల్ ఫోన్లో హాట్స్పాట్ ఉంటుంది కదా, దాన్ని మిగతా ఇప్పుడు లైక్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ యూస్ చేస్తున్నారు, క్రోమ్ బుక్ యూస్ చేస్తున్నారు, ఇట్లాంటి వాటికి మీరు ఇన్స్టెంట్ కనెక్ట్ చేయొచ్చు. మీరేమీ దాని పాస్వర్డ్ ఇట్లాంటి కొట్టాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్గా అన్ని డివైజెస్లో మీరు హాట్స్పాట్ కనెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే అన్నిట్లో ఒకటే Gmail అకౌంట్ లాగిన్ అయి ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఏజియోలో రెడ్ టేప్ షూస్ మీద దగ్గర 82% డిస్కౌంట్ అయితే వస్తుంది. 972 రూపీస్ నుంచి రెడ్ టేప్ షూస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి గూగుల్ మీట్, ఏమైనా వీడియో కాల్ మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, గూగుల్ మీట్లో ఫోన్లో మాట్లాడుతున్నారు, దాన్ని డైరెక్ట్ మీరు ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లోకి స్విచ్ అవ్వచ్చు. సో అక్కడి నుంచి కూడా మీరు మాట్లాడుకోవచ్చు, అంటే ట్యాబ్లెట్ నుంచి ఫోన్ నుంచి ట్యాబ్లెట్కి ఇట్లా స్విచ్ అవ్వచ్చు అనమాట. ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే గూగుల్ చెక్ చేస్తుంది. ఫస్ట్ పిక్సెల్ ఫోన్స్కి అయితే వస్తాయి, తర్వాత మిగతా ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా రావచ్చు. ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడే కదా, ఏన్ని వర్క్ అయ్యేది, మోస్ట్లీ అన్నిటికి తీసుకొని రావచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి గూగుల్ నుంచి గూగుల్ Gmail యాప్లో కొత్త అప్డేట్ వచ్చింది. ఇప్పుడు అందరికి వచ్చేసింది అది. ఒకవేళ మీరు Gmail ఓపెన్ చేశారనుకోండి, యాప్ ఏదైనా మెయిల్ వచ్చింది, మెయిల్కి రిప్లై ఇవ్వాలంటే మనం కింద రిప్లై అని ట్యాప్ చేసి రిప్లై ఇవ్వాలి కదా. ఇప్పుడు డైరెక్ట్ మీకు కింద రిప్లై అని కనిపిస్తుంది, మెయిల్ కిందే డైరెక్ట్ రిప్లై అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ మనకి Samsung Galaxy రింగ్ తీసుకొని రాబోతుంది. జూలై 10వ తారీఖు వీళ్ళు అనుకుంటున్నారు. మరి ఈవెంట్ అది ఎగ్జాక్ట్ డేట్ ఇంకా బయటకు రాదు, మనం ఏం చెప్పలేము. ఈ ఫోల్డబుల్ ఫోన్స్ ఈవెంట్లో ఈ గెలాక్సీ రింగ్ కూడా తీసుకొని రావచ్చు. ఈ గెలాక్సీ రింగ్లో ఒక ఫీచర్ ఉంటుంది, దీనిలో ఒక లైట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు రింగ్ ఎక్కడ పెట్టి మర్చిపోయారు అనుకోండి, Samsung Find My యాప్ ఉంటుంది కదా, Samsung Find యాప్, దానిలో మీరు గెలాక్సీ రింగ్ మీద ట్యాప్ చేస్తే అది ఆ లైట్ని బ్లింక్ చేస్తూ ఉంటుంది. సో మీరు వెళ్ళి మీ రింగ్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి తీసేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా కొత్త ఫీచర్ అయితే గెలాక్సీ రింగ్లో వీళ్ళు యాడ్ చేయబోతున్నారు. నెక్స్ట్ OnePlus Nord 4 జూలైలో రాబోతుంది. జూలైలో ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఇది మాత్రం జూలైలో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు OnePlus నుంచి. ఇది 7+ Gen 3 ప్రాసెసర్ రాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఆ ప్రాసెసర్తో వస్తే అక్కడ కష్టే సర్వ్ అవ్వడం, ఎందుకంటే అక్కడ మొత్తం 8S Gen 3 ప్రాసెసర్సే ఉన్నాయి. మరి చూడాలి ఏ ప్రాసెసర్తో తీసుకొని వస్తారో OnePlus Nord 4. నెక్స్ట్ మనకి రియల్మీ వైస్ ప్రెసిడెంట్ చేస్ రీసెంట్గా చెప్పాడు, రియల్మీ GT7 Pro తీసుకొని వస్తాం, గ్లోబల్గా తీసుకొస్తామని చెప్పేసి. సో ఈ ఫోన్ ఫస్ట్ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్తో వచ్చే ఫోన్ అని చెప్పేసి మన ఐరన్ మ్యాన్ చెప్తూ ఉన్నాడు. ఐరన్ మ్యాన్ అంటే లీక్ స్టార్ అయినా
డిజిటల్ చార్ట్ స్టేషన్ చాలాసార్లు మనకి మంచి మంచి లీక్స్ అయితే ఇచ్చాడు. ఏం చెప్తున్నారంటే మనకు రావచ్చు రియల్మీ GT 7 Proలో ఫస్ట్ ఫోన్ 8 Gen 4 ప్రాసెసర్తో రావచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబల్గా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ 2023లో చూసుకుంటే సామ్సంగ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. మార్కెట్ షేర్ 58% ఉంది. హువావే 14% ఉంది. అదే Q1 2024కి వచ్చేసరికి హువావే మామూలుగా జంప్ అవ్వలేదు. మార్కెట్ ఫోల్డబుల్ మార్కెట్ 35%కి వెళ్ళిపోయింది. సామ్సంగ్ 23%లో సెకండ్ ప్లేస్లో ఉంది. సో ఈ మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫోల్డబుల్ ఫోన్స్ సామ్సంగ్తో కంపేర్ చేస్తే కొద్దిగా లైట్ వెయిట్ తీసుకొని వస్తున్నారు. అండ్ ఫోన్ కూడా మీకు క్రీజ్ కొద్దిగా తక్కువ తీసుకొని వస్తున్నారు. అండ్ అవుటర్ స్క్రీన్ కూడా కొద్దిగా పెద్దగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అవుతున్నాయి. వేరే ఫోన్స్కి ఎక్కువ జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. OnePlus ఓపెన్ కూడా అలానే క్లిక్ అయింది మార్కెట్లో. చూడాలి మరి సామ్సంగ్ నెక్స్ట్ జనరేషన్లో అయినా ఈ చేంజెస్ చేసిద్దేమో. కొద్దిగా లైట్ వెయిట్ ఇలా చెప్పా కదా, బయట స్క్రీన్ అవుటర్ స్క్రీన్ కొద్దిగా పెద్దగా చేయడం ఇట్లాంటి చేంజెస్ చేస్తారేమో, లేకపోతే నెక్స్ట్ జనరేషన్లో చేయొచ్చు. నెక్స్ట్ ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే శివసాగర్ అడుగుతున్నారు 4 nanometerకి 6 nanometer టెక్నాలజీకి డిఫరెన్స్ ఏందని చెప్పేసి. దీని గురించి సపరేట్గా వీడియో చేశాను. 7 years బ్యాక్ చేశాను. అప్పుడు 14 nanometer 28 nanometer అవి నడుస్తున్నాయి. అప్పుడు చేశాను. ఇప్పుడు 4 nanometer దాకా వచ్చేసింది 7 years తర్వాత. ఒకసారి ఆ వీడియో చూడండి, కంప్లీట్గా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి మీకు నానోమీటర్ తగ్గే కొద్దీ మీకు ప్రాసెసర్ హీటింగ్ తగ్గుతుంది. హీట్ ఎక్కువ అవ్వదు, పవర్ని తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. సో ఈ రెండు మెయిన్ అడ్వాంటేజ్. నెక్స్ట్ మనకి హైదరాబాద్ DEO డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఒక రూల్ అయితే పాస్ చేశారు. మన స్కూల్స్లో ఇప్పుడు బిజినెస్ ఎక్కువైపోయింది. స్కూల్స్లోనే బుక్స్ అమ్మడం, అది కూడా హై ప్రాఫిట్కి అమ్మడం. అండ్ స్కూల్స్లోని యూనిఫామ్స్ కూడా బయట నుంచి తీసుకోకూడదు. యూనిఫామ్లు, బెల్ట్లు ఇవన్నీ స్కూల్లోనే కొనుక్కోవాలన్నమాట. ఇది ఒక బిజినెస్ నడుస్తుంది. ఇవన్నీ చేయడానికి లేదు. స్కూల్లో అసలు యూనిఫామ్స్ అమ్మడానికి లేదు. హైదరాబాద్లో ఏ ప్రైవేట్ స్కూల్లో యూనిఫామ్స్ స్కూల్లో అమ్మడానికి లేదని చెప్పారు. అండ్ దీంతోపాటు బుక్స్ కూడా నాన్ ప్రాఫిటబుల్ మార్జిన్, అసలు ప్రాఫిట్ లేకుండా ఎంతైతే వాళ్ళు బుక్స్ ఏ ప్రైస్కి అయితే కొంటున్నారో అదే ప్రైస్కి పిల్లలకైతే బుక్స్ ఇవ్వాలి. ఈ రూల్స్ అయితే పాస్ చేశారు. మంచి రూల్స్ ఇవి, పిల్లలకి చాలా హెల్ప్ అవుతాయి. ఇది ఓన్లీ హైదరాబాద్లోనే పాస్ అవుతుంది జీవో, ఎందుకంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫీసరే కదా దీన్ని ఈ జీవోని పాస్ చేసింది. మిగతా దగ్గర ఇది వర్క్ అవ్వదు. నెక్స్ట్ రోజుకి వెళ్ళే ముందు ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది OTT రిలీజ్ గురించి అడుగుతుంటారు. చాలా సినిమాలు OTT రిలీజ్ అయినాయి. దాంతోపాటు థియేటర్లో కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి. OTT విషయానికి వస్తే మాత్రం ప్రైమ్ వీడియోలో ఆ ఒక్కటి అడక్కొచ్చింది. ప్రైమ్ వీడియోలోనే బుజ్జి భైరవ, కల్కి బుజ్జి భైరవ ఉంటుంది, యానిమేటెడ్ సిరీస్. ఇది 2 episodes అయితే ఉన్నాయి. శ్రీరంగ నీతులు ప్రైమ్ వీడియోలోని ఇది కూడా. అండ్ ప్రాజెక్ట్ Z ఆహాలో ఇవి మీకు ఒకవేళ OTTలో చూడాలనుకుంటే. థియేటర్లో కూడా 3 సినిమాలు రిలీజ్ అయినాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, బజే వాయువేగం, గమ్ గమ్ గణేష, ఈ 3 సినిమాలు థియేటర్లో రిలీజ్ అయినాయి. వీటిలో మీరు ఏదైనా చూసి ఈ వీకెండ్లో ఒక సినిమా మన వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటే, మన ఆడియన్స్ ఏది బాగుంది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి, అందరికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఉత్తరప్రదేశ్లో ఒక మహాతల్లి అంటే ఒక భార్య అనమాట భర్త మీద అటాక్ చేసింది. ఎందుకు అటాక్ చేసిందో తెలిస్తే షాక్ అయిపోతారు మీరు. తన భార్య ఎప్పుడు ఫోన్లో నిమగ్నం అయిపోయి ఉంటుందంట. మరి ఏం చూసాను, రీల్స్ ఇలాంటివి చూస్తా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనుకుంటా ఫోన్లో. భర్త వచ్చి ఎప్పుడు ఫోన్ చూస్తావు ఏందని చెప్పేసి ఫోన్ లాక్కున్నాడంట. ఫోన్ లాక్కుంటే భార్య ఏం చేసిందంటే కక్ష కట్టి తినే అన్నంలో మత్తు మందు కలిపింది. నైట్ ఆయన మత్తు మందు కలుపుకొని తిని పడుకున్న తర్వాత ఆయనకి స్పృహ ఉండదు కదా, కరెంట్ షాక్ పెట్టింది. మిడ్ నైట్లో కరెంట్ షాక్ పెడితే వాళ్ళ కొడుకు లేచి చూసి ఆ కరెంట్ షాక్ తీసేసిన తర్వాత బ్యాట్ తీసుకొని కొడుకుని 2 బాధింది, వాళ్ళ ఆయన్ని కూడా 2 బాధింది. పాపం ఆయనకైతే తల పగిలింది, కుట్లు కూడా పడినాయి. పోలీస్ స్టేషన్ దాకా పోయింది కేసు. పోలీసులు అడిగితే ఎందుకు కొట్టావు, ఎందుకు ఈ అంద చేస్తున్నావు అంటే నా ఫోన్ లాక్కున్నాడు మా ఆయన అందుకని కొట్టా అంటుంది. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏమనాలి మహాతల్లిని. ఇప్పుడు సిచ్యువేషన్ ఇట్లానే ఉంది. ఫోన్ లాక్కుంటే పిల్లలు కూడా కొడుతున్నారు. పెద్దవాళ్ళ దాకా ఎందుకు, చిన్న పిల్లలు కూడా ఫోన్ లాక్కుంటే చేతిలో నుంచి కొడుతున్నారు. అట్లా అయిపోయింది సిచ్యువేషన్. ఫోన్ మంచిది, ఎందుకంటే ప్రపంచాన్ని మన చేతిలో తీసుకొని వస్తుంది. కాకపోతే అదే ప్రపంచం అయితే మాత్రం కష్టం, గుర్తుపెట్టుకోండి. ఇదే ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూస్ అయితే ఎపిసోడ్స్ లైక్ చేయండి. రేపు మనం లైవ్లో కలుద్దాం 7 PM మర్చిపోకుండా మన గేమింగ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు 7కి కలుద్దాం. వచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.